మద్యం కుంభకోణం అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అరెస్టును హైకోర్టు సమర్థించింది. దీనిని సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేశారు. కాగా అరెస్టుపై తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్ పై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది. మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టును సవాల్ చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెల్లడించింది. అది వ్యతిరేకంగా ఉండడంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.